హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనకు లేబర్ లాలో ఒక ఇంపార్టెంట్ చిన్న కాన్సెప్ట్ అండి. ఇది వచ్చేసి వర్క్స్ కమిటీ. సో వర్క్స్ కమిటీ అంటే తెలుసు కదా. వర్క్స్ కమిటీ అంటే ఏంటంటే ఇది ఒక జాయింట్ కమ్యూనిటీ అనమాట. ఈ ఎంప్లాయర్కు మరియు వర్క్మెన్ మధ్యలో ఉండే చిన్న జాయింట్ కమ్యూనిటీ అన్నమాట. సో ఇదేంటంటే ఇది మెయిన్లీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ వర్క్స్ కమిటీ టు ప్రమోట్ ఏ గుడ్ రిలేషన్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ద వర్కర్స్. సో మేనేజ్మెంట్కు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో మంచి గుడ్ రిలేషన్ ఉండడానికి మనకు వర్క్స్ కమిటీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. వర్క్స్ కమిటీ బేసికల్లీ ఏంటంటే చిన్న చిన్న యాక్టివిటీస్ ఏమైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ అవన్నీ ఏమైనా ఉంటే మాత్రం వర్క్స్ కమిటీ చూసుకుంటుంది అనమాట. సో ప్రతిదానికి మనం లేబర్ కోర్టుకు పోయే అవసరం లేదనమాట. సో మనకి ఏదైనా చిన్న ప్రాబ్లంలు ఉంటే మాత్రం అది వర్క్స్ కమిటీ అనేది చూసుకుంటుంటుంది. సో దీంట్లో మెయిన్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వర్క్స్ కమిటీ ఏంటంటే టు ప్రమోట్ హార్మోనీ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ వర్క్మెన్. చెప్పాను కదా, మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి మాత్రం అది యూజ్ అవుతుంది అనమాట. టు ప్రివెంట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. సో ప్రతి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అంటే చాలా ఉంటాయి. ఓకే, సో చిన్న చిన్న డిస్ప్యూట్స్ అనేది ఇది చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే టు రిజాల్వ్ డే టు డే వర్క్ ప్లేస్ ఇష్యూస్. సో మనం డైలీ కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటాం కదా. సో దాంట్లో ఏమైనా మిస్ మ్యాచ్ వస్తే మాత్రం అవి వర్క్స్ కమిటీ అనేది చూసుకుంటుంది అనమాట. టు ఎంకరేజ్ కోఆపరేషన్ అండ్ పార్టిసిపేషన్. సో ఇదేంటంటే ఇద్దరి మధ్యలో మేనేజ్మెంట్కు ఎంప్లాయీకి మధ్యలో కోఆపరేషన్ అనేది మంచిగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఇది. సో దీంట్లో ఏంటంటే మనకు కీ ఫీచర్స్ ఏంటంటే దీంట్లో ఎవరెవరు ఉంటారు, వర్క్ కమిటీలో ఎవరెవరు అంటే ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ వర్క్మెన్ రిప్రజెంట్. అంటే ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ఎవరైతే ఎంప్లాయర్ నుంచి ప్లస్ వర్క్మెన్ నుంచి అంటే కంపెనీ తరఫు నుంచి ప్లస్ వర్క్మెన్ తరఫు నుంచి ఇద్దరు సమానంగా ఉంటారనమాట దీంట్లో మాత్రం. ఓకే, సో ఈ వర్క్మెన్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ ట్రేడ్ యూనియన్తో నామినేషన్ అవుతారనమాట. సో ట్రేడ్ యూనియన్తో వాళ్ళు చెప్పిన వాళ్ళు మాత్రం ఈ వర్క్స్ కమిటీలో ఉంటారనమాట. లేకుంటే ఏంటంటే ఇప్పుడు ట్రేడ్ యూనియన్ లేదనుకో, సో ఈ ఎంప్లాయీస్ అందరు కలిసి పలానా మెంబర్స్ని అంటే ఎన్నుకొని వాళ్ళు వర్క్మెన్ కింద ఉంటారనమాట. సో ఇక్కడ మామూలుగా ఈ ఎంప్లాయర్ తరఫు నుంచి చూస్తే చైర్మన్ జనరల్గా ఏంటంటే మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్ కింద ఉంటాడనమాట. సో ఇక్కడ వర్క్స్ కమిటీ యొక్క డైలీ యాక్టివిటీస్ మామూలుగా చిన్న చిన్న అంటాం కదా. అదేంటంటే నార్మల్గా వర్కింగ్ కండిషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మామూలుగా ఇన్ అవర్స్ చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలంటూనే ఉంటాయి కదా, అటువంటివి చూసుకుంటారు. ఇంకోటి వెల్ఫేర్ ఫెసిలిటీస్. ఓకే, సో ఎంప్లాయీకి బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, దాని గురించి చిన్న చిన్న అవి చూసుకుంటుంటారు. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ అండ్ హెల్త్ ఇష్యూస్. సో సేఫ్టీ పరంగా ఎంప్లాయీలు ఏమైనా కావాలంటే అవి చూసుకుంటుంటారు. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చూసుకుంటారు. అమ్యూనిటీస్ అనమాట. అమ్యూనిటీస్ లైక్ క్యాంటీన్, రెస్ట్ రూమ్స్, లైటింగ్, వెంటిలేషన్, ఇవన్నీ అనమాట. ఎంప్లాయీకి ఏదైతే బేసిక్ యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ వర్క్స్ కమిటీ అనేది చూసుకుంటారు అనమాట. అలాగే షిఫ్ట్ టైమింగ్స్ సపోజ్ ఒక ఎంప్లాయీ లైక్ ఆయనకు కంటిన్యూస్గా ఒక షిఫ్ట్ ఇస్తారు అనుకోండి, లేదు వేరే షిఫ్ట్ వేయాలంటే ప్రతిదానికి మనం లేబర్ కోర్టుకి వెళ్ళలేము కదా. సో చిన్న చిన్న ఇష్యూలు అనేది వర్క్స్ కమిటీ అనేది చూసుకుంటుంది అనమాట. అంతేగాని ఇప్పుడు మామూలుగా ఒక ఎంప్లాయీ శాలరీలు పెంచాలి, బోనస్లు ఇవ్వాలి, రిట్రెచ్మెంట్, డిస్మిసల్, డిసిప్లినరీ మ్యాటర్స్, ఇవన్నీ పెద్ద పెద్ద అనేది ఏంటంటే కంపల్సరీ మళ్ళీ లేబర్ కోర్టుకే రెఫర్ చేయాలన్నమాట. ఈ చిన్న చిన్నవి అనేది మాత్రము ఇవి చూసుకుంటుంది. సో ఇదేంటంటే మనకేంటంటే ఈ వర్క్స్ కమిటీ అనేది ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ కమిటీ అనమాట. అండర్స్టాండింగ్ కమిటీలో ఏంటంటే ఎంప్లాయర్కు వర్క్మెన్కు ఈ చిన్న చిన్న డిస్ప్యూట్స్ తీయడానికి వర్క్స్ కమిటీ అనమాట. దీనికి మనం కేసులు అనేది ఏదైనా రాయొచ్చు మనము. ఎందుకంటే జనరల్ యాక్టివిటీస్లో కంపెనీలో ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి, ఇవి రిజాల్వ్ అయిన అన్నట్లు మనం ఏదైనా రాయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వచ్చేసి వర్క్స్ కమిటీ అనేది. వర్క్స్ కమిటీ అంటే ఏం లేదు, సింపుల్గా ఎంప్లాయర్కు వర్క్మెన్కు మధ్యలో చిన్న కమిటీ వేసుకొని ఏంటంటే చిన్న చిన్న డిస్ప్యూట్లు ఉంటే క్లోజ్ చేసుకోవడాన్ని వర్క్ కమిటీ అంటారనమాట. ఇన్ కేస్ పెద్ద ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం మనం లేబర్ కోర్టుకు, ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్ళాల్సిందే అనమాట. ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా. ఏదైనా టాపిక్ ఉంటే మీరు నాకు కామెంట్లో సెక్షన్లో పెట్టండి. సో అటువంటి టాపిక్లు అయితే మనం కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.